పాలు. వద్దు. అదేంటి, అన్నం కూడా ఎక్కడో తినొచ్చేసానని చెప్పారు. పాలైనా తాగరా? ప్లీజ్ మల్లేశ్వరి, నా కొంట్లో బాలేదు, నన్ను ఇబ్బంది పెట్టుకో. పోనో పని చేయండి, కొంచెం పాలు తాగి నాకు ఇవ్వండి. మీ ఎంగిలైతే ఈ పాలు ఇంకా తీయగా ఉంటాయి. భార్యాభర్తలు అన్ని విషయాల్లో పాలు పంచుకోవటం ఈ పాలు పంచుకోవటంతోనే మొదలవుతుంది. తాగండి. ఇవేదో కరెంట్ ఇప్పుడే పోవాలా? ఉండండి, క్యాండిల్ తెస్తాను. ఇక్కడ ఫోన్ చేయడం ఏంటమ్మా? అక్కడ ఆవిడ ఎదురు చూస్తుంటేను. ఆవిడ ఎవరావిడ? ఆవిడంటే అదే మీ ఆయనకి పై ఆఫీసర్ అన్నమాట. మంచి ఉద్యోగం, ఇంత పెద్దలు ఇచ్చింది కదా, అందుకని భోజనానికి రమ్మంటే వెళ్ళాలి, తోడు ఉండమంటే ఉండాలి. ఏం కావాలన్నా ఏం చేయించుకోవాలన్నా ఆవిడకి హక్కుంది. మరి ఇంకా ఎన్ని రోజులే బాబాయ్? నా మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత ఆవిడెలా రమ్మంటది? ఈ నెల వెళ్తాడు అన్నట్టు బాబాయ్ నా కోసం తాళి కూడా చేయించాడు కదా, మరి కట్టడానికి ఆలస్యం ఏంటి? పైగా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే చెప్పలేక చచ్చిపోతున్నాను బాబాయ్. నిజమే, నువ్వు అడగడంలో తప్పలేదమ్మా కదా. మరి నువ్వైనా చెప్పి ఆ తతంగం ఏదో జరిపించొచ్చుగా. నీ కూతురుకి ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా బాబాయ్? మాట్లాడరే అంకుల్, ఆయన నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పానుగా. నేనేం తప్పు చేశానో మీరే ఆయన అడగండి. ఏం బాబు? నా మూడ్ బాలేదండి. అలా కంటిన్యూ చేయ బాబు. టచ్ చేసావనుకో మళ్ళీ పిల్లలు గొడవ, ఎక్స్ట్రా బద్దెను. నువ్వు ఊరుకో బాబాయ్, నీదంతా వేదాంతం. చెప్పండి, నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేక కాదే, ఇది సమయం కాదంటున్నాను. ఇది వరస బాబాయ్. తాళి కట్టడానికి సమయం ఏంటి? మంచి ఉద్యోగం ఉంది, లంకంతా కొంపుంది, ఇంకేం కావాలి చెప్పండి. అవునా బాయ్, మరి ఇంకేం కావాలి? నా తలకాయ్, నాకు మూడ్ లేదు. ఎందుకు లేదు? మూడు ఎలా రప్పించాలో నాకు తెలియదు అనుకుంటున్నారా? చెబితే వినిపించుకోడు, తిడితే నవ్వుతాడు, కొడితే ఏడుస్తాడు, చాదస్తం మొగుడే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా మహత్యం గల స్వామి జాటమ్మా. మధ్యప్రదేశ్ లో అనుకుంటాను. 3 పిల్లలు ఇద్దరు జుట్టు పట్టుకుని నడివీధిలో కాళ్ళు చేతులతో కొమ్మేసుకుంటుంటే చిటికెడంటే చిటికెడు విభూతి ఉఫ్ఫని ఊదేశాడు, అంతే. దాంతో వాళ్ళిద్దరూ గొడవలు మానేసి నడివీధిలో ఒకరొకరు కావులెంచుకుని ముద్దులు పెట్టుకుంటుంటే ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారనుకో, అది వేరే సంగతి. పదం. ఏమిటి వనిత నీ సమస్య? స్వామి, మా వారు భం భం బసవయ్య. అర్థమైంది వనిత నీ ఆవేదన. నీ భర్త నిన్ను సంసార సుఖానికి దూరంగా నెట్టాడు, అవునా? విన్నావమ్మా ఆయన శక్తి? అంత ఖచ్చితంగా ఎలా చెప్పారో స్వామీజీ? స్వామి, మా వారు నాకు దగ్గర ఏదెలా అవుతాడు, బాగా దగ్గరవుతాడు. కానీ నీకు దగ్గరైన మరుక్షణం అతని ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. స్వామి అంత మాట అన్నారు? అవునమ్మా, నీ భర్త పసితనంలో పెనవేసుకున్న 2 పాముల్ని విడదీసి మరీ చంపాడు. దాంతో ఆ నాగరాజు నీ భర్త మీద పగబట్టాడు. ఆ నాగదోషం వల్ల నీతో సంసారం చేసిన మరుక్షణమే నీ భర్త చనిపోతాడు. స్వామి, ఆ నాగదోషం పోయే మార్గమే లేదా? ఉంది. సంవత్సర కాలం పుట్టలో పాలు పోసి నాగరాజుకి పూజలు చేయాలి. ఈ మధ్యలో నీ భర్త నిన్ను తాకినా, నీవు నీ భర్తను తాకినా భం భం బసవయ్య. లేదు స్వామి, నాగదోషం పోయేదాకా నాగరాజుకి పూజ చేస్తాను. నా భర్తని తాకను కూడా తాకను. వస్తాం స్వామి. భం భం బసవయ్య. వెళ్ళిరా వనిత. రామ్. త్వరగా నా బావ నా మెళ్ళ 3 ముళ్ళు వేసేటట్టు చూడండి. ఇక నీకు ఎదురే లేదు. మీ బావ తాళిబొట్టు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. తాళి కడతానని గోలగోల చేస్తాడు. కానీ ఏడు స్వామి, మీ బావ పసితనంలో నీళ్లపాము తోక పట్టుకుని నేలకేసి కొట్టి చంపాడు. అప్పట్నుండి అతన్ని నాగదోషం వెంటాడుతోంది. ఆ దోషం వల్ల ఏ క్షణంలో అతను నీ మెళ్ళో తాళి కడతాడో ఆ క్షణంలోనే అతను చనిపోయే అవకాశం ఉంది. మరి ఆ దోషం పోయే మార్గమే లేదా స్వామి? ఉంది. సంవత్సర కాలం పాటు ఈ కుమారి నాగపూజ చేయాలి. దోషం పోయేదాకా తాళి కట్టడం జరిగితే. లేదు స్వామి, లేదు. నా బావ క్షేమంగా ఉండటం కన్నా నాకు ఈ పెళ్లి తాళి ముఖ్యం కాదు. రేపటి నుండే నాగపూజ చేస్తాను.
నా బావని కాపాడండి. భం భం బసవయ్య. ఇదిగో పూలు పెట్టుకో, పాల గ్లాస్ పట్టుకో, గదిలోకి పద, గొళ్ళెం పెట్టేస్తా. అయ్యో వద్దండి, నన్ను ముట్టుకుంటే మీరు చచ్చిపోతారని స్వామీజీ చెప్పారు. కాదన్నా చచ్చిపోతాను, నేను కాగలేను. నా ఫస్ట్ నైట్ నాకు ఇచ్చేసి, ఫస్ట్ నైట్ ఇచ్చేసి. నా మాట వినండి ప్లీజ్. మళ్ళీ ఇదిగో తాళి, తలంచు కట్టేస్తా. వద్దు బావా, చచ్చిపోతావు బావా. చచ్చినా సరే నేను తట్టుకోలేను, త్వరగా కట్టించుకోవే. అదే మరి అదే అదిగో అది. పాపం అమాయకుడి చిక్కుల్లో పడ్డానికి నేను కారకుడయ్యాను. ప్రస్తుతానికి గండం తప్పినా భగవంతుడు అతని జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాడు. భగవంతుడు ఎందుకండి, రేపే సర్దుకుపోద్ది. రేపా? ఎలా? ఏముందండి, ఇద్దరికి నాగదోషం ఉందని చెప్పాడా మహానుభావుడు. రేపు ఏ నాగుల గుడి దగ్గర కలుసుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటారు. నువ్వా నేనా అని చెరో గ్లాసు విషం పుచ్చుకుంటారు. అక్కడితో గొడవ ఫినిష్. ఈయనే నా అల్లరి మొగుడు, బావే నా అల్లరి ప్రియుడు. ముందు నేను పెట్టుకుంటా. కాదు, నేనే పెట్టుకుంటాను. ఏమిటి కాదు. వెంకటేశ్వర?